ఇరాన్ మీద చేసింది 200 దాడులు. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది ఇజ్రాయెల్. ఏది వాళ్ళకి సంబంధించినటువంటి బంకర్లు లేదా ఆయుధగారాల మీద చేసినటువంటి దాడులు. అమెరికా మొన్న చెప్పింది 500 దాడులు. వీళ్ళిద్దరి మధ్యన ఆ కన్ఫ్యూజన్ ఉంది. 200 దాడులు చేశామని ఇజ్రాయెల్, 500 దాడులు చేశామని అమెరికా చెప్పుకొచ్చింది. కాబట్టి ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఏది ఏమైనా యుద్ధం కొనసాగుతుంది అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ప్రకటించారు. ప్రపంచంలో ఇరాన్ లాంటి అరాచక శక్తి ఉండటానికి వీల్లేదు. కొమైనీ తర్వాత వచ్చినటువంటి ఈ మరొక కిరాతకుడు ఈ కొమైనీని జీవించనివ్వం, అంటే బ్రతకనీయం అని చెప్తున్నాడు. అలాగే దాడులు కొనసాగుతాయని చెప్తున్నాడు. యుద్ధం విరమించే ప్రసక్తి లేదు. వ్యూహాత్మకమైనటువంటి ప్రదేశాలని ధ్వంసం చేశాం, మరిన్ని లక్ష్యాలను ధ్వంసం చేస్తాం, ఇరాన్ మళ్ళీ కోలుకోలేని దెబ్బతీస్తాం. అలాగే అక్కడ ప్రజలు ఆలోచించుకోవాలి, మీ పాలకులు రాక్షసులని మీరే ఉద్యమాలు చేశారు, మేము దాడులు చేశాం కాబట్టి మీరు జనం రోడ్డు మీదకి రావాలి అని చెప్పి అక్కడ వాళ్ళని రెచ్చగొడుతున్నారనమాట. ఈవెన్ ఇవాళ ఇరాన్కి సంబంధించిన సుప్రీమో కొమైనీకి మద్దతుగా అమెరికా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా రోడ్డు ఎక్కారు వేలాది మంది. ఇంత గొడవలో కూడా అంటే అతనికి అండ ఆ స్థాయిలో ఉంది. అది కూడా ఏంటి, అమెరికా ఇజ్రాయెల్ డ్రోన్లతో దాడులు చేస్తాం మీ మీద అని చెప్పినా కూడా లక్షలాది మంది వచ్చారు. తద్వారా అమెరికా ఇజ్రాయెల్ల ఎత్తుగడ గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ మీద పనిచేయటం లేదు అన్నటువంటి విషయం స్పష్టమైపోతుంది.